లాన్సెంట్ రీసెంట్గా ఇచ్చినట్టు 24లో ఇచ్చిన దాని ప్రకారం మన దేశంలో ఆల్మోస్ట్ 6 crores అండ్ అబోవ్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ఆస్టియో ఆర్థరైటిస్. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏమిటి, ఇది ఎందుకు వస్తుంది, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం దీని బారిన పడకుండా మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఆర్థరైటిస్ అంటే ఈ అరగడం, సో ఈ కార్టిలేజ్ లేయర్ డ్యామేజ్ అవుతే దాన్ని అరగడం అంటాం. ఇప్పుడు మీరు అడిగినది ఆస్టియో ఆర్థరైటిస్ అంటే దట్ ఈస్ ఏజ్ రిలేటెడ్ న్యాచురల్ ఆర్థరైటిస్, ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్. అది 50s 60s తర్వాత స్టార్ట్ అవుతుంది. దాంట్లో కొన్ని వేరే వెరైటీస్ ఉంటాయి. అంటే ఏంటి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ మీరు విని ఉంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీలవాతం. సో బాడీలో ఒక సెల్ఫ్ గోల్ లాగా ఆటో ఇమ్యూన్ కండిషన్. సో ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్తో ఇట్ కెన్ బి ఎన్ ఎర్లియర్ ఏజ్ ఆల్సో, 20s 30sలో కూడా అది స్టార్ట్ అవ్వచ్చు. థర్డ్ టైప్ ఈజ్ పోస్ట్ ట్రామాటిక్, అంటే ఇంజురీ అయింది, నాకు చిన్నప్పుడు యాక్సిడెంట్ అయింది కాబట్టి మా నీ జాయింట్ ఆల్రెడీ అక్కడ వీక్ ఉంది, అలాంటి పేషెంట్స్కి అది తొందరగా వస్తుంది. నెక్స్ట్ సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇన్ఫెక్టివ్ సెప్టిక్ ఆర్థరైటిస్, అట్లా చాలా ఉన్నాయి దాంట్లో. బట్ మోస్ట్ కామన్ మీరు అడిగినట్టు ఆస్టియో ఆర్థరైటిస్ అనమాట. దీని బారిన పడకుండా ఏమన్నా ఆహార సూచనలు కానీ లైఫ్ స్టైల్ సూచనలు కానీ మీరు ఏమైనా ఇస్తారా? మోస్ట్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు జెనెటిక్ ఫ్యాక్టర్స్. డెఫినెట్లీ వెయిట్ లాస్తో చాలా బెనిఫిట్ ఉంటుంది. కొంతమంది ఒబెసిటీలో ఈ ప్రాబ్లం ఇంకా డబుల్ అవుతుంది. సో వెయిట్ లాస్తో డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే థిన్ పేషెంట్స్లో చూస్తాము. అండ్ నార్మల్, నాట్ దట్ దే హ్యావ్ హ్యాడ్ ఎనీ ఇంజురీ ఇన్ ద చైల్డ్హుడ్, అట్లేం లేదు, ఆటోమేటిక్గా కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ అట్లాంటి పేషెంట్స్కి ఎర్లీ రికగ్నిషన్ అండ్ ట్రీట్మెంట్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.